అందరికీ నమస్కారం. శౌర్య పీఠాధిపతులు సద్గురు హిమాలయ గురువు గారు భాగ్యనగరంలో ఉన్న ఈ క్షేత్రానికి, ఈ భోజనశాలకి శ్రీ 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 ప్రభాకర్ గురూజీ గారిని ఆహ్వానించటం, ఆయన ఈరోజు మనకి సమయం ఇవ్వటం జరిగినది. ఇది సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయంని గత 14 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాము, ఆచరిస్తూ ఇక్కడే గత 12 సంవత్సరాలుగా పాలేకర్ గారి చేతుల మీదుగా దేశీయ విత్తన నిధిని ఏర్పాటు చేసి రైతులకు విత్తనాలు ఇవ్వటం అనేది జరుగుతుంది 2 రాష్ట్రాల్లో. ఇది 3 సంవత్సరాల క్రితం ఈ పంటలతో భోజనం తినిపిస్తే వ్యవసాయంలోకి వెళతారు అని ఒక ఆశతో చాలామంది నగరాలకి వచ్చి గ్రామాల్లో ఉన్న వాళ్ళ సొంత పొలాలని అమ్ముకుని లేదా కౌలుకిచ్చి ఇక్కడ వ్యాపారం ఉద్యోగ నిమిత్తం వచ్చి ఆ భూములన్నీ కూడా విష రసాయనాలతో పండిస్తున్న పంటల వల్ల సమాజం మొత్తం కూడా రోగగ్రస్తమైంది. ఈ భోజనం తినడం తర్వాత వాళ్ళలో ఆలోచనలు మారి వాళ్ళకున్న పొలాలలో కనీసం ఇంటి మందమైనా సరే విషం జల్లకుండా ఆ రైతులతోనే ఎంత వస్తే అంత మాకు ఇవ్వండి, ఇలా అని మీరు భూమిని బాగుపరచుకోండి, గోవులతో వ్యవసాయం చేయండి, మీ పిల్లలకి మంచి ఆహారం ఉండి అని చెప్పి, ఆ ఆహారం ఎలా ఉంటుంది, పాలేకర్ గారు వ్యవసాయం అంటే ఎలా ఉంటుంది అనేది రుచి చూపించడానికి, వాళ్ళని మళ్ళీ తిరిగి గ్రామం వైపు మళ్ళించటానికి ఆ ప్రయత్నం కింద ఇది భోజనశాల అంటాకి, మాకు ఒక మెస్ అంటాకి ఏమీ తెలియదు. ఒక అవగాహన సదస్సు, రోజు తింటే ఎలా ఉంటుంది అనేది ఆ ప్రయత్నం కింద ఇది స్టార్ట్ చేసాము. రేపు ఆగస్టు మంత్ వస్తే 3వ సంవత్సరంలోకి మేము దీంట్లోకి వచ్చినట్టు. ఇది ఎవరైనా చెయ్యాలనుకుంటే, స్వామి అంటున్నారు ఇందాక అన్ని చోట్ల విస్తరించాలని, ఆ విస్తరించడానికి సంబంధించిన పని ఏ జిల్లాలో రైతులు ఉన్నారో ఆ 4-5 రైతులు కలిసి రహదారుల మీద ఆ దావాలు కాకుండా ఇలాంటి భోజనం పెట్టి స్థానికంగా ఉన్న మీ పంటలతో, స్థానికంగా ఉన్న వంట వాళ్ళతో ఈ భోజనం తినిపించడం వల్ల ప్రకృతి వ్యవసాయం ముందుకు వెళుతుంది. అలా ఎవరికి వాళ్ళు చేయాలి. దీంట్లో బ్రహ్మ విద్యమేమీ లేదు. అమ్మమ్మ చేసిన వంటలు ఏమున్నాయి అవి చాలు. ఒక పచ్చడి, కూర, సాంబారు, రసము, ఆవు మజ్జిగో, పెరుగో, ఏదో, ఇంతకు మించి ఏమి అక్కర్లేదు. ఇలా చేసి ఈ వ్యవసాయం ముందుకు వెళుతుంది. తర్వాత తిన్న వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి. ఊరు దాటి ఇంకో ఊరికి వెళ్తుంటే ఒక 10 దాబాలు కనబడుతున్నాయి, 10 రెస్టారెంట్లు కనబడుతున్నాయి. అన్ని చోట్ల చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తప్ప మన తెలుగు వంటలన్నీ మాయమైపోతున్నాయి. దీన్ని మనం కాపాడుకోవాలి. అలాగే అల్యూమినియం గిన్నెలో కాకుండా ఎత్తడి గిన్నెలోనే అన్నం వండాలి. ఇప్పుడు మేము ఇక్కడ వండేదంతా కూడా వడ్డి వార్చేది ఎత్తడి గిన్నెలో వండుకున్నప్పుడు మనకి జింకు, ఐరన్, కాపర్ ఇవన్నీ కూడా శరీరానికి అందుతాయి. రాగి గిన్నెలో నీళ్ళే ఇస్తాము, ఇవి సహజంగా మనకు అందుతాయి. ఇది తిన్న వాళ్ళకి గ్యాస్ రాదు, కడుపు ఉబ్బరం ఉండదు, తిన్న తర్వాత ఆపుసోపాలు ఉండదు. ఇవన్నీ చెప్పి ఇలా నమలాలి, నీళ్ళు ఇప్పుడు తాగాలి, ఇవన్నీ ఏ బియ్యం ఎప్పుడు అన్నం వండుకు ఏది కలుపుకుని తినాలి, ఎర్రన్నం ఎప్పుడు తినాలి, ఇవన్నీ చెప్పి 1/2 అవర్ తినమని ప్రాధాన్యపడుతున్నాం. తొందరగా తిని పారిపోవద్దు, నిదానంగా తినండి అని చెప్పి. తెల్లారి లెగంగానే మేము గుర్తుకొస్తాం. ఎందుకంటే పక్షి ఎంతసేపు వెళ్తుంది టాయిలెట్? 2 సెకండ్లే. అంత సులువుగా అవుతుంది మోషన్ ఎంత సులువుగా అయిందంటే మనిషి అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. ఈ ఫైబర్ ఉంటుంది కాబట్టి నమిలి తినమని చెప్తున్నాము. ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు, స్లో ఫుడ్. మీరు ఏదో 15 నిమిషాలలో వచ్చి తిందామంటే కాదు, 1/2 అవర్ స్పెండ్ చేయాలి. ప్రతి ముద్ద 30 సార్లు నమలాలి.
ఇది నేను సమయం ఉన్నప్పుడల్లా ఇక్కడ నలుగురు కనబడితే నలుగురికి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు శ్రీ 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 ప్రభాకర్ గురూజీ ఇక్కడికి రావటం, ఈ వ్యవసాయం భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్తాకి అంటాకి ఇది మంచి జరగబోతుందంటే కూడా ఒక నమ్మకం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఓం శ్రీ గురుభ్యో నమః. విజయరామ విజయ ప్రస్థానాన్ని రాయిస్తూ వ్యవస్థకి సాయమైనటువంటి వ్యవసాయాన్ని లోకానికి తిరిగి పరిచయం చేయాలి. తిరిగి పరిచయం చేయాలంటే మర్చిపోతున్నటువంటి ఈ మనీ షీ, కేవలం మనీ షీ వేటలో ఉన్నటువంటి మనుషులు ఆర్థికమైనటువంటి స్వావలంబన సాధించడమే ఘనమైన కీర్తిగా భావిస్తూ ఈ సంసారమే పెద్ద సాగరం అయిపోతూ దాంట్లో కొట్టుమిట్లాడుతున్నటువంటి జనానికి కాస్త సమయం కూడా లేకుండా, భోజనం చేసే సమయం కూడా లేనటువంటి స్థితిలో ఒక వ్యవసాయం చేస్తారు. కానీ వ్యవస్థకి సాయం ఏదైనా ఉంటే అది వ్యవసాయం. ఈ ఆధునిక పోకళ్ళు ఆధునిక పాపడ్లు, ఆధునిక పోకళ్ళు ఆధునిక ప్రాధాన్యత. ధనానికి కాకుండా సాధనానికి ప్రాధాన్యత ఇచ్చేదే వ్యవసాయం. నేల తల్లిని నమ్ముకుంటే ఆ తల్లి బిడ్డకి ఏ సమయంలో ఏది ఇచ్చి పాలించి పోషించే తల్లిలాగా పాలించి పోషిస్తుంది భూమాత. అందుకే మన దేశంలో తల్లిగా పోలిస్తాం, భూమాతగా పోలిస్తాం. అలాంటి తల్లిని అమ్ముకుంటున్నటువంటి రోజుల్లో నమ్ముకున్న భారతీయ సనాతన సాంప్రదాయానికి వారధి సారథి అయిన విజయరాముడు పాలేకర్ గారి వ్యవసాయాన్ని ఆధునికులకి పరిచయం చేస్తూ ఆ ధనికులుగా మారడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ వ్యవసాయాన్ని మరి తిరిగి వ్యవస్థకు సాయంగా ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి పద్ధతిని అనేక సంవత్సరాలుగా అధ్యయనం చేసి, ఆ అధ్యయనం చేయడం అంటే మేము హిమాలయాల్లో తపస్సు చేయడం, వనాల్లో తపస్సు చేయడం ఎంత గొప్ప, ఆయన జనాల్లో తపస్సు చేసి వ్యవసాయాన్ని ఒక కృషి చేసి ఒక ఋషిగా మారి. అయితే ఆ కృషి యొక్క ఫలితం ధాన్యంగా అనేక ధాన్య రాశులను తీసుకుని వచ్చి పురాతనమైనటువంటి ధాన్యాన్ని అంతటిని తిరిగి తీసుకొచ్చి మనుషుల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించాలి, వ్యవస్థకి సాయం చేయాలి. ఆయన తపన పడ్డాడు, అలా తపస్సు చేశాడు. అలాంటి తపస్సు యొక్క ఫలితం ఈరోజు నగరాల్లో కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి అమృతాహారం అయ్యేటట్టు చేశారు. నన్ను కొన్ని నెలలుగా ఇక్కడికి వచ్చి మీరు స్వయంగా పరిశీలించాలని వారు ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పాను. ఆ మాట ప్రకారం వచ్చాను. అయితే అన్నో బ్రహ్మ రసో విష్ణు భోక్తో దేవో మహేశ్వర అంటే అన్నం కేవలం అది అన్నం తినేటట్టు కడుపు నింపుకోవడానికి కాదు, మనలో ఉన్నటువంటి దివ్యశక్తిని ఉద్దీపన చేసి ఆ లోపల ఉన్నటువంటి శక్తిని పుట్టించడం. అన్నో బ్రహ్మ, బ్రహ్మస్థానంలో ఉండి అన్నం బ్రహ్మంగా మారింది. ఆ అన్నం రసంగా మారినప్పుడు రసో విష్ణువు ఈ శరీరాన్ని పోషించడానికి, భోక్తో దేవో మహేశ్వర ఈ శరీరం లైవ్ అయిపోయి ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడుతుంది. వైసా అన్ వైసా మన్ మనస్సుని నియంత్రించేటటువంటిది అన్నం. మీరు ఎలాంటి అన్నం తింటారో అలాంటి మనసు ఉంటుంది, ఎలాంటి మనసు ఉంటుందో అలాంటి ఆలోచన ఉంటుంది, ఎలాంటి ఆలోచనలు ఉంటుందో అలాంటి ప్రక్రియలు ఉంటాయి, ఎలాంటి ప్రక్రియ ఉంటుందో అలాంటి ఫలితాలు ఉంటాయి. ఫలితాన్ని కోరి ప్రతి ఒక్కరు కూడా అన్నాన్ని సరిచేస్తారు. అన్నం ఒక యోగం కాదు, అన్నం యోగం. అలాంటి అన్నం యోగంగా మారాలంటే విజయరామ అందించినటువంటి ఈ అన్నాన్ని తిని చూడండి. చుట్టుపక్కల చాలామంది నేను వచ్చిన వెంటనే వారందరూ వచ్చారు. అనేక రకాలైనటువంటి రోగాలు తగ్గినాయని వాళ్ళు ప్రత్యక్ష సాక్ష్యం చెప్పారు. ఎయిడ్స్ లాంటి రోగాలు తగ్గినాయి. రోజు భోజనం చేయడం వలన మేము ఇక్కడ డాక్టర్లు తగ్గించడానికి రోగాలన్నీ తగ్గుతున్నాయని చాలామంది నన్ను ప్రత్యక్షంగా ఇక్కడ చెప్పారు. ఇది మీరు ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళక్కర్లేదు, మీ నగరంలోనే ఈ ఏ నగరం ఇది హైదరాబాద్ నగరంలో
ఇక్కడే ట్యాంక్ బండ్ దగ్గర ఈ విజయరామ గారు స్వీట్స్ పేరు అడ్రస్ ఏంటిది ఇది? ఎమరాల్డ్ అండి. ఎమరాల్డ్ స్వీట్స్ అనేటటువంటి కేంద్రం ఉంది. రామకృష్ణ మఠం రోడ్. ఎక్కడది? రామకృష్ణ మఠం రోడ్. రామకృష్ణ మఠం దగ్గర మీరు అందరూ వచ్చి ఒకసారి భోజనం రుచి చూడండి. అన్నో బ్రహ్మ రసో విష్ణు భోక్తో దేవో మహేశ్వర. విమూర్తి ఆత్మకమైన అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. పరబ్రహ్మగా విష్ణు స్వరూపం, మహేశ్వర స్వరూపం. 3 రకాలుగా అన్నం మార్పు చెందుతుంది. 3 రకాల సృష్టిస్తుంది రైకారకమైనటువంటి అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా మీరు మర్చిపోవద్దు. అన్నాన్ని వేసా అన్ వయసా మన్. మీ మనసుకి సూక్ష్మ రూపం అన్నం, లేక సూక్ష్మ రూపం మనస్సు. ఆ మనసుని ఉద్ధరించుకోవాలని ఎవరైనా మనిషి ఉంటే తప్పకుండా ఈ వైదికమైనటువంటి ధార్మికమైనటువంటి ఆహారాన్ని సేవించండి. వారు ఎన్నో రకాలైనటువంటి తపస్సు చేసి ఎన్నో సంవత్సరాలు కృషి చేసి ఋషిగా మారినటువంటి ఆయన కలిసి ఈ వ్యవసాయాల్ని, ఈ యొక్క క్షేత్రాన్ని, వ్యవసాయ క్షేత్రాన్ని బంగారు పంటలు పండించడానికి వారు కూడా వారి వ్యవసాయం చేసి ఆ సాయం చేయాలనే ఉద్దేశంతో శ్రీమన్నారాయణ అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడే ఆయన భోజనం తింటున్నారు. మీరేమి ఆయనే పిలుచుకుని తింటున్నారు. తిరుపతి దేవస్థానంలో ఆయన ఋషిగా ఆయన గుర్తించి ఆయన తపోఫలాన్ని ఆయన స్వీకరిస్తున్నారు. అలాగే అమ్మవారు కూడా మీరు ఒక్కళ్ళే తింటారు ఏమిటని ఆ శ్రీవల్లూరు మా బంగారు గుడి కట్టుకున్నది పద్మావతి అమ్మవారు కూడా. ఏ ఊరది? శ్రీపురం. శ్రీపురం అంటే దాన్ని ఏమంటారు? తమిళనాడు రాయలవెల్లూరులో శ్రీపురం అనేటువంటి నగరం. అక్కడ బంగారు గుడి ఉంది. ఆవిడ కూడా ఆయనకే పెడుతున్నావు, మా ఆయనకి వెంకటేశ్వరుడికి నాకు కూడా భోజనం పెట్టగా శ్రీరామ అని ఆ జయరామని పెంచుకుని ఆవిడ కూడా భోజనం పెట్టించుకోవడానికి సిద్ధమవుతుంది. కాబట్టి ఆ యొక్క శ్రీదేవి దేవేరులైనటువంటి భార్య పిలిపించుకొని శ్రీ వెంకటేశ్వరుడు పిలిపించుకుని ఈ అన్నం పెట్టవా జయరామ అంటుంటే మీరు ఇంకేమంటే ఇక్కడ కూర్చున్నారు. శ్రీరాముడిని అడగండి, భోజనం చేయండి. మనుషులుగా మారాలంటే మనసులు మారాలి. కాబట్టి మనసులు మారాలంటే జైసా అన్ వైసా మన్, అన్నమే ప్రధానమైనటువంటి భూమిక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నాన్ని తినండి. అన్నం తింటే కన్నం వేసే బుద్ధులు రాదు. అన్నం తింటే పరబ్రహ్మ యొక్క స్థానాన్ని పొందారు. అటువంటి మనసులు కలిగితే మీరు మనుషులు అవుతారు. అలాంటి మనుషులు కావాలంటే ఈ యొక్క జనాల్లో తపస్సు చేసినటువంటి విజయరాముడి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ వారందరూ కూడా ఈ అన్నాన్ని సేవించి ఆ పరబ్రహ్మను చేరాలని, ఈ యొక్క జీవితాన్ని రోగమయం కాకుండా యోగమయం చేసుకోవాలని నేను అందరినీ అర్థిస్తూ ఆ సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ నమస్కారం. ఏమని చెప్తున్నారు అంటే ఏం భోజనం ఉంది? ఎక్కడి భోజనం? మామూలు భోజనానికి దీనికి తేడా ఏంటి? కెమికల్స్ రుచి కొంచెం తక్కువ ఉందో బాగుంటుంది. నివారిణి అంటారు స్వామి. నివారిణి. ఈ రైసే ఎర్రగా ఉంటుంది. అవును స్వామి. ఇది బియ్యం నానబెట్టినా కూడా మొలకలు వస్తాయి స్వామి. జీవశక్తి అంత ఉంటుంది దీంట్లో. జీవశక్తి నూకల నుంచి కూడా మొలక వస్తుంది. ఈ పొలంలో సహజసిద్ధంగా పండినటువంటి పంటతో తయారు చేసినటువంటి పచ్చడి, కూర, కద్దూస్, ఆనపకాయ. ఇది ఆనపకాయ కూడా దీంట్లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఆనపకాయ తినే వాళ్ళకి అనేక వ్యాధులు తగ్గుతాయి. ఆనపకాయ రసం కూడా తాగొచ్చు. ఇది మీకు తెలుసున్న పప్పు, పరిచయం లేని పప్పు. ఆ విధంగా ఇది పరమాన్నం. ఇవి వడలు అవి చేసుకుంటారు ప్రకృతిలో. అన్నీ ఉన్నాయి. ఇంకేంటి ఆధునికులకు తగ్గినటువంటివి అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయం ద్వారా చక్కగా చూడండి, పొట్టు తీనటువంటి బియ్యంతో చేసినటువంటివి ఇవన్నీ. కాబట్టి మజ్జిగతో చక్రం అంటారు సంస్కృతంలో. చక్రం, ఈ చక్రం ద్వారా చక్ర రసం అన్నీ ఉన్నాయి. మామూలు ఆధునికంగా ఉండేటువంటి హోటల్స్లో ఉండేటటువంటి అన్నీ కూడా ప్రాకృతికమైనటువంటి పదార్థాలతో తయారు చేయడం వల్ల జైసా అన్ వైసా మన్, అన్నమే సూక్ష్మమైనటువంటి రూపం మనసు.
మనసు బాగుంటే మనిషి బాగుంటాడు, మనిషి బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది, వ్యవస్థ బాగుంటే ప్రపంచం బాగుంటుంది, ప్రపంచం బాగుంటే శాంతి ఉంటుంది. కాబట్టి మనశ్శాంతి కావాలంటే ముందు ఇలాంటి ఆహారం తీసుకోండి. అందులో కూడా నేను స్వయంగా స్వీకరించాను. నాకు ఎక్కువ పోషణ లేదు, చిన్నదే ఉంది, చిన్న సరిపోతుంది. అయినప్పటికీ ఇంటికి ఇన్ని రకాలు ఉన్నాయి. మాకైతే ఒకటే రకం. ఇన్ని చూడగానే ఎలా తినాలనుకున్నాను, ఒక్కో చెంచా తిన్నాను. అన్నీ కూడా చాలా హాయిగా ఆనందంగా ఉంది. మనశ్శాంతికి మార్గం మంచి అన్నం. కాబట్టి పరిశుద్ధమైనటువంటి వ్యక్తులు కూడా చేయాలి, మంచి మనసుతో చేయాలి. ఇలా వండేటప్పుడు టీవీ సీరియల్ చూస్తుంటే టీవీ సీరియల్ శక్తి దానికి వస్తుంది. అందుకు అన్నం వండేటప్పుడు ఇది ఒక పరబ్రహ్మ స్వరూపం అని, దీనిలో శక్తి వస్తుందని, అందరూ ఆనందంగా ఉండాలని వండేవాళ్ళు కూడా శుద్ధంగా వండుతారు ఇక్కడ అందరూ కూడా. కాబట్టి వండేవాళ్ళ మనసు కూడా శుద్ధంగా ఉండాలి. ఎందుకు శుద్ధంగా ఉండదు, ఆ అన్నమే తింటున్నారు కాబట్టి మనశ్శుద్ధి కోసం మంచి అన్నం ఉండాలి. అందరూ కూడా ఇలాంటి అన్నాన్ని చూడండి, వంటశాల అంతా కూడా శుభ్రంగా ఉంది. అది కూడా చూద్దాం. ఈ పాత్రలు ఇది రాగి స్వామి, దీంట్లో తాగితే కాపర్ డెఫిషియన్సీ ఈ ఉండదు. పాత్రలు చూడండి, ఇదంతా ఇలాంటి పాత్రలు ఈ రోజుల్లో దొరకడం కష్టం. ఇది బంగారు పాత్రలాగా చూడండి. ఇక్కడ కాపర్ ఉంది, ఇక్కడ చూడండి ఇత్తడి ఉన్నది. ఈ రెండింటి యొక్క కలయిక సూర్యచంద్రుల యొక్క కలయిక, సౌరశక్తి, చంద్రుడి శక్తి. ఈ రెండు శక్తుల కలయికతో ఏర్పడింది. దీంట్లో మీరు లోహాలు అనుకుంటున్నారు, ఒక్కో లోహం ఒక్కొక్క గ్రహానికి రిప్రజెంటేషన్. అంటే ఈ శక్తిని, సౌరశక్తిని ఒకటి, చంద్రశక్తిని ఒకటి లాగుతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ రెండు రావడం వలన ఈ పాత్రలు మనకు పూర్వం ఉండేవి. ఈ పాత్రలన్నీ కనుమరుగైపోయి ఏవేవో సాటర్న్ పాత్రలు వస్తుంది. ఇవి దీంట్లో వాము, జీలకర్ర ఇవన్నీ నీళ్ళల్లో కలుపుతాం స్వామి. ఇవి క్షీరగా మా ఆమ్ల గుణం ఉండదు వాటర్కి, ఆల్కలైన్ వాటర్. ఇది ఈ వాము ఇవన్నీ కలిపి జీలకర్ర, శొంఠి, ధనియాలు, జీలకర్ర, ధనియాలు కలిపి తయారు చేసినటువంటి ఒక పదార్థం. ఇది చూర్ణం. ఈ చూర్ణాన్ని ఈ జలంలో కలుపుతారు, కలిపి ఆ జలం ఇస్తారు. తద్వారా గ్యాస్ ఫామ్ కాకుండా ఇంటెస్టైన్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఆ మలబద్ధకం అనేది లేకుండా ఉంటుంది. అలాంటి క్లీనింగ్ వాటర్, ఆల్కలైన్ వాటర్ని సహజసిద్ధంగా తయారు చేసే పాత్రలు. అలాగే చక్కగా అరిటాకు, ఈ విధంగా ఇతర గిన్నెలు స్వామి శుద్ధంగా వీటన్నిటిని కూడా వండడం, వాటన్నిటిని సేకరించడం, ప్రకృతిలో పండించడం, సహజసిద్ధంగా తయారు చేసిన పదార్థాలు. అలాగే సాధ్యమైన వాటికి ఇతర గిన్నెలు స్వామి, ఇతడి గిన్నెలోనే అన్నీ కూడా వంట పాత్రలన్నీ ఇతడి గిన్నెలో ఉంటాయి. అలాగే పిడకలు, పుల్లలు, ఏ పుల్లలు వాడాలి, ఏ పిడకలు వాడాలని కూడా అవి కూడా వాడి వ్యవసాయ క్షేత్రంలో వంటలు చేస్తున్నారు. ఇక్కడ సహజసిద్ధంగా ఈ నగరం కాబట్టి కాస్త వంటకి వేరే విధంగా ఉపయోగిస్తున్నారు. పార్సిల్ కావాలంటే క్యారేజ్ స్వామి, పార్సిల్ కావాలంటే కోన్ షేప్లో ఉన్నటువంటి దీంట్లో కూడా కోన్ షేప్లో ఉండడం వల్ల ఈ యొక్క సౌరశక్తి కోన్ ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి అన్నం ప్రిజర్వ్ అవడమే కాకుండా దీంట్లో సూర్యుడి యొక్క శక్తి రావడం వల్ల ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అంటారు. ఆ భాస్కరుడు యొక్క ఆరోగ్యం ప్రదాత అయినటువంటి ఆ భాస్కరుడు యొక్క కిరణాలు దీంట్లో పడాలని ఈ షేప్లో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది కూడా చాలా చక్కటి. ప్లాస్టిక్ వాడకుండా ప్యాక్ చేసి ఇస్తున్నామండి, ప్లాస్టిక్ లేదు. అది కూడా ఇతరులు తయారు చేయించడానికి కృషి చేస్తున్నారు. ఇది నా పెయింటింగ్ స్వామి. నేను ఇది కోవిడ్ రోజున వేసా. గో గొప్పతనాన్ని గుర్తించిన మన శాస్త్రి గారు స్వయంగా వారి చేతులతోటి గో సంరక్షణ ఎందుకు చేయాలి? గోమాత అంటే ఆవు కనపడగానే అన్ని ఆవులు కాదు. మనం చెప్పుకున్నాం గతంలో, మోపురం లేనటువంటి ఆవు కాదు. అలాగే మూపురం లేనటువంటి ఆవు కాపురానికి పనిచేయని ఆడదాని లాంటిది అని గతంలో చెప్పుకున్నాం. కాపురానికి పని చేయకపోతే ఆడది ఎందుకు అంత అందంగా ఉంటే
అలాగే మోపురం లేనటువంటి ఆవు కాపురానికి పనిచేయని ఆడది ఈ వ్యవసాయానికి కానీ వ్యవస్థకి కానీ పనిచేయదు. కాబట్టి మోపురం ఉండాలి గుర్తుంచుకోండి. ఆ మోపురం ఎంత గొప్పగా ఉంటే అంత ఆవు పాలు శ్రేష్టమైనవి, అదే ఆవుగా గుర్తించబడుతుంది. వేద లక్షణాలు కలిగినటువంటి ఆవుగా గుర్తించబడుతుంది. కాబట్టి వేద లక్షణాలు లేనటువంటి గోవు యొక్క పాలు మూత్రంతో సమానం. విత్తనాలు కూడా చూపిస్తాం. ఇవన్నీ మన విత్తనాలు స్వామి. అలాగే రైతుల దగ్గర చేయించిన చేతులు ఇవి మనం మీరు చూసారు విశాఖపట్నం. అలాగే మంచాలు విశాఖపట్నం సిద్ధంగా ఉండే మంచాలు, ఇవి కూడా మర్చిపోయాం మనం. నూక మంచాలు అనేవారు. ఇది నారతో తయారు చేసినటువంటి మంచాలు. ఈ మంచం మీద పడుకుంటే మీకు వెనకున్నటువంటి నాడీ మండల వ్యవస్థ అంతా కూడా ఉద్దీపన చెంది ఎటువంటి రోగం రానటువంటి స్థితికి వెళ్తారు. మన పక్కల మీద మీకు ఫోమ్ ఉండడం వలన ఆక్సిజన్ అనేది సర్క్యులేట్ కాకపోవడం వలన అనేక వ్యాధులు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నరాల యొక్క బలహీనత ఇవన్నీ ఏర్పడుతుంది. ఈ కింద ఎయిర్ సర్క్యులేషన్కి సంబంధించినటువంటి గజ్జాలు ఉంటాయి మనకు చూడండి. ఈ ఎయిర్ సర్క్యులేషన్ అయ్యేటువంటి పద్ధతే లేదు. చెమట పట్టేస్తుంది, దానికోసం ఏసీ వేసుకుంటారు. ఇవన్నీ అవసరాలు లేనటువంటి ఒక పద్ధతి కలిగినటువంటి మంచాలు దూరం అయిపోయి కనుమరుగైపోతున్న రోజుల్లో వీటిని కూడా పునరుద్ధరించి హాయిగా కంటి నిండా నిద్రపోయి చాలా రోజులైంది మనుషులు. కాబట్టి కంటి నిండా నిద్రపోవాలంటే ఆక్యుప్రెషర్ అంటారు. మన నరాలకి కొంత మనకి ప్రెషర్ ఇచ్చేటటువంటి పాయింట్లు దీని ద్వారా చేస్తుంది. ఈ నార ఉండడం వల్ల దీంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు, పాజిటివ్ ఎనర్జీ. సింథటిక్ ఫోమ్ మీద పడుకోవడం వలన మనలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ అంతా చచ్చిపోయి జీవశక్తి చనిపోతుంది. కాబట్టి పునరుద్దీపన చెందాలంటే నరాల బలం లేనటువంటి వాళ్ళు, అలాగే వెన్ను నొప్పి ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ మంచం మీద పడుకుంటే మళ్ళా తిరిగి వారి శక్తిని వారు పునర్జీవం చేసుకుంటారు. దాని మంచాలు కూడా వారు తయారు చేయించడం, కనుమరుగైపోతున్న సాంప్రదాయాన్ని పునరుద్ధరించడం మనకు ఒక అదృష్టంగా భావించాలి. వారి కృషిని మనందరం మెచ్చుకోవాలి. మంచాలు కూడా చూడండి. అలాగే ఈ చీపుర్లు చూడండి, ప్రకృతి నుంచి వచ్చినటువంటి చీపుర్లు. ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం. అవసరాలన్నీ కూడా ప్రకృతి ఇస్తే అనవసరాలన్నీ కూడా వికృతిస్తుంది. అనవసరాలను కొనుక్కుంటున్నాం, ప్రకృతిని కనుక్కోవడం మర్చిపోయాం. కాబట్టి ప్రతి ఒక్కరు కనుక్కోండి. మీ ఇంటి పక్కన ఉన్న చెట్టు చీపురు అవుతుంది, మీకు అన్నం పెట్టడానికి పొయ్యిలో కట్టెయి కాలిపోతుంది. అలాగే మీకు ఆడుకోవడానికి పిల్లోడు తోచుకునే బండి అవుతుంది, పడుకోవడానికి మంచం అవుతుంది, కూర్చోడానికి కుర్చీ అవుతుంది. అలాగే మీరు తుడుచుకోవడానికి చీపురు అవుతుంది. మీరు కట్టెల్లో కాలిపోయి మీరు 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 చనిపోయేటప్పుడు మీరు పాడెక్కితే తాను పాడవుతుంది, మీరు పాడైపోతే తాను పాడవుతుంది. అలాగే మీరు కట్టెల్లో పెట్టి కాలిపోతుంటే అన్నా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా, నీ వెంట ఎవరు రావట్లేదు, నీ భార్య రావట్లేదు, నీ అన్నదమ్ములు రావట్లేదు, నీ మిత్రులు రావట్లేదు, ఎవరూ రావడం లేదే, అన్న నీకు తోడెవరు రా, నువ్వు అక్కడ ఒంటరి ప్రయాణం చేస్తున్నావు అని బాధపడుతూ కట్టెల్లో కట్టె కాలిపోతున్నావా అని ఆ కట్టెగా మారి నేను మోస్తున్నాను అన్నా, నీతో నేను వస్తున్నాను, నీవు వెళ్ళిపోతున్న గగన విహారం చేస్తున్నప్పుడు నీతో పాటు నేను కూడా కాలి మనిషి బూడిదైపోయి ఆకాశ గమనం నేను చేస్తానని ఈ స్థితిలో చితై కాలిపోతుంది, కట్టై కాలిపోతుంది. కాబట్టి అలాంటి చెట్టుని వెతుక్కోండి. కనీసం మనిషిగా బ్రతకపోతే వృక్షంగా అయినా బ్రతకండి, మీరు ఋషి బతుకుతారు. కాబట్టి అలాంటి నీతిని నేర్పేటటువంటి అన్నీ కూడా ఈ క్షేత్రంలో ఉన్నాయి. అందరూ కూడా క్షేత్రాన్ని దర్శించండి. ప్రతి ఊరు, ప్రతి గ్రామం ఒక ఉత్తమమైనటువంటి భారతీయత ఉట్టిపడే గ్రామం కింద తయారు చేయండి. అప్పుడే గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. గ్రామ స్వరాజ్యం అంటే రామ స్వరాజ్యం అని తెలుసుకోండి. రాముడిని ఆరాధించడం కాదు, గ్రామాన్ని ఆరాధించడం నేర్చుకోండి. సర్వం శ్రీ రామార్పణ.